హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోహి. ఇప్పుడు మనము బ్లౌజ్ని ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర. తర్వాత స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో లైన్ బై లైన్ అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేసాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ మీకు తెలుసుకోవాలనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలపండి. షోల్డర్స్ స్టిచ్ చేసుకున్నాక మనము ఇట్లా రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము నెక్ కుట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడతాము. స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకుంటే రొటేట్ అవ్వమన్నమాట. మనకి రౌండ్గా రొటేట్ అవ్వాలంటే ఇట్లా క్రాస్గా కట్ చేసుకొని అన్నీ జాయింట్ చేసుకోవాలి. ఉల్టా సీదా చూసుకోండి, వీటిల్లో కరెక్ట్గా చూసుకొని అన్నీ జాయింట్ చేసుకోండి. హ్యాండ్స్ కంటే ముందు నెక్ కూడా కుట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్ కుట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇక్కడ ఈ వీడియోలో అయితే ఫస్ట్ మనము నెక్ స్టిచ్ చేసుకొని తర్వాత హ్యాండ్స్కి వెళ్దాం. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత నెక్, హ్యాండ్స్ ఏదైనా ఫస్ట్ కుట్టుకోవచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఏ స్మాల్ టిప్. ఖచ్చితంగా హ్యాండ్సే కుట్టాలా, ఖచ్చితంగా నెక్కే కుట్టాలా అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే కొంచెం ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. రౌండ్గా తిప్పుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఉల్టా సైడ్ సీదా సైడ్ చూసుకొని జాయింట్ చేయాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ వీడియోస్ చూసి కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మీకు ఒకవేళ వీడియో నచ్చితే కూడా చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మేము ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయడం కోసం, స్టిచ్చింగ్ కోసం చాలా కష్టపడుతున్నాం. మీ ఒక లైక్ అండ్ ఒక షేర్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇలా మొత్తం రౌండ్ కంప్లీట్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాక పూర్తిగా వెళ్ళకుండా మనకి ఎంతవరకు అవసరమవుతుందో అంతవరకు చూసుకొని కట్ చేసుకున్నాక ఫోల్డింగ్కి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు నీట్ ఫినిషింగ్ కోసం, పోగులు లేకుండా ఉండడం కోసం. ఇక్కడ కొంచెం రఫ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దీని తర్వాత మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. రఫ్ చేసే స్టార్ట్ చేయాలి, రఫ్ చేసే ఎండ్ చేయాలి. కరెక్ట్గా ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయినాక లోపల సైడ్ మనకు నెక్ పీసెస్ ఎక్స్ట్రా ఉండేటివన్నీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేయడానికి మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. చాలా నెక్ కూడా చాలా లావుగా వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. కటింగ్ దీంట్లో కవర్ అవ్వలేదు, బట్ లాస్ట్లో కొంచెం కట్ చేసేటప్పుడు కవర్ చేసాము. ఆ ఎక్స్ట్రా పీసెస్ ఎలా కట్ చేయాలో కూడా